మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె హేమావతి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన జిల్లాలోని ఉస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వెల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయని, ఎన్నికల పోలింగ్కు మరియు 13వ తేదీన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. 4 మున్సిపాలిటీలలో మొత్తం 72 వార్డులకు ఎన్నికలు జరగనుండగా 176 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, 1069 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని, మొత్తం 18 రూట్లను 22 మంది జోనల్ అధికారులను నియమించామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని, 31 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి 31 మంది మైక్రో అబ్జర్వర్లను క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేశామని, అన్ని పోలింగ్ కేంద్రాలలో 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని మున్సిపాలిటీలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మరియు రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు పోలింగ్ సిబ్బందికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని అన్నారు. 13వ తేదీన ఎన్నికల ఓట్ల లెక్కింపుకు గజ్వెల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 14 టేబుల్స్ మరియు మిగతా 3 మున్సిపాలిటీలలో 7 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఎన్నికలలో జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో కలిపి మొత్తం 1,01,085 మంది ఓటర్లు కలరని, వారందరూ ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీస్ శాఖ ద్వారా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 11వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికలు జరగనున్న జిల్లాలోని ఈ 4 మున్సిపాలిటీలలో 4 మున్సిపాలిటీల్లో 11వ తారీఖు మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం 72 వార్డులు, 176 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మొత్తం 1,01,085 మంది ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ 4 చోట్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను, ప్రతి మున్సిపాలిటీలో ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా 13వ తారీఖు కౌంటింగ్ ఉంది కాబట్టి 13వ తారీఖు కౌంటింగ్కి సంబంధించి ఎక్కడైతే కనుక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉందో అదే వెన్యూలో మనం కౌంటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కౌంటింగ్ సంబంధించి మనము సఫిషియంట్ టేబుల్స్ కూడా ఏర్పాటు చేశాము. గజ్వేల్లో 14 టేబుల్స్ రౌండ్ వైజు, ఉస్నాబాదు, దుబ్బాక, చేర్యాలలో రౌండ్కి 7 టేబుల్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పీఓస్, ఓపీఓస్, అదర్ పోలింగ్ స్టాఫ్ అందరిని కూడా మనము 2 అవర్స్లో ట్రైనింగ్ కంప్లీట్ చేశాము. మొత్తం 1,069 మందికి మనము పోలింగ్ సిబ్బంది నియమించడం జరిగింది ఈ ఎలక్షన్కి సంబంధించి. అదేవిధంగా 18 రూట్లకు సంబంధించి మనం జోనల్ ఆఫీసర్ని 22 మందిని అపాయింట్ చేయడం జరిగింది. 51 బస్సులు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి జిల్లాలో మున్సిపల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం 11వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా మన జిల్లాలో 31 లొకేషన్స్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కంప్లీట్గా మనం మైక్రో అబ్జర్వర్స్ని అపాయింట్ చేశాము. అన్నీ ఈసారి 100% పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా వెబ్ కాస్టింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి CCTV సర్వేలెన్స్లో ఉంటుందన్నమాట. కాబట్టి జిల్లాలో మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించడం కోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది జిల్లా యంత్రాంగం. అదేవిధంగా జిల్లా 1,01,085 మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి ఈ 4 మున్సిపాలిటీలో అందరు ఓటర్లు తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకొని మీకు నచ్చిన అభ్యర్థిని మీరందరూ కూడా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.